హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. తల్లిదండ్రులకు లోబడి 52వ వచనం, జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఏంటండి, యవనస్తులు పెరిగేటప్పుడు దేవుని దయా, మనుషుల దయా, జ్ఞానము, వయస్సు వీటిలో పెరగాలి. వయసు పెరిగేది కానీ బుద్ధి పెరగలేదురా అని తిడుతుంటారు కొంతమంది. వింటారు మీరు ఎప్పుడన్నా? ఎంత వయసు వచ్చినా ఎంత వచ్చినా కనీసం ఇంగిత జ్ఞానం అంటారు చూడండి, అది కూడా ఉండదు. కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు తల్లిదండ్రులకు లోబడినప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, జ్ఞానములో, వయస్సులో, దేవుని దయలో, మనుషుల దయలో. మనుషులు ఏమనుకుంటే నాకేంటి, నేను దేవుని ముందు సరిగా ఉన్నానంటారు. అట్లా కాదు. మన మనుషుల ముందు మన ప్రవర్తన సరిగా ఉండాలి, దేవుని ముందు మన హృదయమో సరిగా ఉండాలి. ఏ యవనస్తుడైతే అలా ఉండటానికి ప్రయత్నిస్తాడో తన పట్ల దేవుని గొప్ప ప్రణాళికలు నెరవేరుతాయి. యేసుక్రీస్తే 30 ఏళ్ళు వయసు వచ్చే వాళ్ళకు బయట కనపడలేదండి. ఆయన తల్లిదండ్రుల దగ్గర దాగి ఉన్నాడు, తల్లిదండ్రులకు సహాయం చేశాడు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉన్నాడు. ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనకు మాదిరిగా ఉండడం కోసం ఉన్నాడు. ఈ రోజున ప్రతి యవనస్తుడు కనీసం తనకు వివాహం అయ్యే వరకు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉండాలి. కుమారుడు కానీ కుమార్తెలు కానీ అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి, దేవుని యందు వారికి విధేయులై ఉండాలి. ఒకవేళ మా నాయన అవిశ్వాసి, మా అమ్మ అవిశ్వాసి, మా నాన్న తాగుబోతూ, మీరు విధేయులు ఇవ్వమంటున్నారు, సారాయి తీసుకురమ్మంటున్నాడండి, మరి తెచ్చేవచ్చా అని అడిగాడు ఒక ఆయన. ప్రభువునందు నాన్న నీ కాళ్ళు పట్టమంటే పడతా, తల పట్టమంటే పడతా, నీ గుడ్లు ఉతకమంటే ఉతికేస్తా, నీవే పని చెప్పినా చేస్తా, పనికి మాలిన పనులు మాత్రం నేను చెయ్యనన్నా, సారీ నన్నా అని చెప్పండి. అంతేగాని విధేయులై ఉండమన్నారు కదా అని చెప్పి ఏ పని చెప్తే ఆ పని చెప్పమని చెప్పలేదు దేవుడు. కానీ తల్లిదండ్రులతో సమాధానంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ చూపించాలి. నీ బాధ్యత నువ్వు చేయగలిగింది వాళ్ళకి చెయ్యాలి. చాలామంది అక్కడే తిరగబడుతున్నారండి. అక్కడే తిరగబడ్డప్పుడు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. బైబిల్లో యాసావు, యాకోబు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏమవుతారు ఎవరని చెప్పండి? ఎవరన్నా, ఎవరు తమ్ముడు? ఇద్దరు ట్విన్స్ అండి, కమల పిల్లలే. ఒకటి తర్వాత ఒకడు పుట్టాడు. కానీ కొన్ని క్షణాల్లోనే యాకోబు ప్రథమ కుమారుడిగా పుట్టాలని పాపం కాలు పట్టుకునే పుట్టాడంటే ఈడుచుకుంటా. ఏంటండి, యాసావు వేట నేర్పడి, యాకోబు ఇంట నుండేవాడు. అంటే యాసావు బయటికి వెళ్ళి వేటాడేవాడు, యాకోబు అమ్మ కొంగు పట్టుకొని వంట నేర్చుకునేవాడు. ఏంటండి, యాసావు మాంసం తెచ్చి పెడతాం వలన ఇస్సాక్కి యాసావు అంటే ఇష్టమైంది, రెబెకాకేమో వంటగా హెల్ప్ చేస్తాడు, వంటగదిలో ఉన్నాడు కదా, అందుకని ఈయనంటే ఇష్టమైందండి. ఏంటంటే ఒకరోజు తండ్రి చెప్పాడు ఇస్సాకు, రే వేటాడి తీసుకురారా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే విన్నాడా మాట? తెచ్చాడా మాంసం? ఎప్పుడు తెచ్చాడు? యాకోబు తెచ్చేశాడు, ఈయన తినేశాడు, ఆశీర్వదించేశాడు. అంతా అయిపోయిన తర్వాత తీరికొచ్చాడు. నాకేలే ఆశీర్వాదాలు ఎక్కడికి పోతాయి అనుకున్నాడండి. ఏంటండి, ముందే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కు అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో యాకోబు మంచోడా, యాసావు మంచోడా? ఇది ఒక పెద్ద కంపారిజన్. ఈ రోజుల్లో యవనస్తులు ఎప్పుడు కూడా పోల్చుకుంటారు, అన్నదమ్ములు పోల్చుకుంటారు, క్లాస్మేట్స్తో పోల్చుకుంటారు, కజిన్స్తో పోల్చుకుంటారు. నేను వాళ్ళకంటే బాగున్నాను, లేకపోతే నాకంటే వీడు తెలివిగా ఉన్నాడు అని పోల్చుకొని పోటీ పడే స్వభావం అనేది యవన ప్రాయంలో చాలా డేంజరస్, చాలా అపాయకరమైనది. చాలా. ఇందులో యాసావు మంచోడు కాదు, యాకోబు మంచోడు కాదు. ఎందుకంటే యాసావు చెడ్డోడు అంటున్నాం ఎందుకంటే బయట తిరుగుతున్నాడు కాబట్టి, యాకోబు మంచోడు అంటున్నాం ఎందుకంటే ఇంట్లో ఉన్నాడు కాబట్టి. కొంతమంది కుర్రోళ్ళు ఎప్పుడు చూసి ఊరోళ్ళ మీద తిరుగుతూనే ఉంటారు, అటు తిరిగిపోతాడండి అంటుంటారు కదండి. కొంతమంది అమ్మాయిలు ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటారు, మూల కూర్చొని ఉంటారు, అంతే. ఏం చేస్తారో తెలియదు, ఎవరిని అడగకూడదు మళ్ళీ. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఇక చూడక్కర్లా, చెయ్యక్కర్లా, బయటికి వెళ్ళాల్సిన పనే లేదు. బయట అంతా తీసుకొచ్చి ఎక్కడుంది, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కొంతమంది గమ్మున ఉంటారు, ఏమన్నా కూడా ఎదురు మాట్లాడరు, చేసేది చేస్తారు కానీ గమ్మున ఉంటారు, అంటారు అంతే.
ఏం చేయాలి? కొంతమంది బడబడబడబడ వాగుతారు పిచ్చోళ్ళలాగా. నేను చేయను, ఏం చేయాలి, వీడు చెడ్డోడు వాళ్ళు మంచోడు అనుకుంటాం. ఎవరు మంచోళ్ళు ఇందులో? ఏంటండి, వాడు కనీసం మనసులో ఉన్నది కక్కేసాడు చెడ్డోడైరా, ఈ మనసులోనే పెట్టుకొని మళ్ళీ దాన్ని ఇంకా రాతాంతం చేస్తాడు. కాబట్టి ఏ నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను. మంచోడు ఎవడన్నా ఉన్నాడంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. మనందరం కూడా పాపులమే. లోకంలో రెండే రకాలండి, ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, ఇన్ని రకాల సంఘాలు, ఇన్ని విధాలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఒకటే చూస్తాడు ఆయన, కడగబడిన పాపులు, కడగబడని పాపులు. అంతే. దేవుడు మనల్ని అడిగినప్పుడు ఒకటే, కడగబడ్డావా? కడగబడ్డా పాపివే నువ్వు. కడగబడని పాపులు అంతే. క్రీస్తు రక్తంలో కడగబడ్డావా, కడగబడలేదా? కడగబడిన వ్యక్తివైతే క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తుల జీవితాల్లో వ్యత్యాసం ఉంటుందండి. వారు పరిశుద్ధతను కాపాడుకోవడానికి పోరాడతారు. ఒకవేళ పొరపాటున శోధనలో పడ్డా వెంటనే లేస్తారు. వారు విల్ఫుల్గా, అంటే ఇష్టపూర్తిగా పాపం చేయలేరు. దే మే టేస్ట్ సిన్ బట్ దే కెనాట్ లివ్ ఇన్ సిన్. ఏమంటుందండి? పాపాన్ని రుచి చూస్తారేమో కానీ పాపంలో మాత్రం వాళ్ళు ఉండలేరు. క్రీస్తు బీజం వల్ల, దేవుని బీజం వల్ల పుట్టిన వాడిలో పాపం లేదు. పొరపాటున సాతాను ప్రేరేపణతో లేక శోధనతో పరిస్థితుల ప్రభావంతో పాపంలో పడతావేమో కానీ ఒక్క క్షణం కూడా నీవు అక్కడ ఉండవు. నన్ను కడుగు, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నాకు సహాయం చేయి అని మొరపెట్టి బయటపడతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇక్కడున్న యవ్వన జనాన్ని చూడయ్యా. యవ్వన జనం చెడిపోతున్నారే. అయ్యో, మా భారతదేశంలోని యవ్వనస్తుల్ని చూడు నాయన. అయ్యో, వారి పరుగులు ఉరుకులు పాపం కొరకేనే. వారు పాతాళానికి పరిగెత్తే వారిగా కనపడుతున్నారే. అల్పకాల పాప భాగాలను జుర్రుకుంటూ ఆత్మలను నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాయే. అయ్యా, ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో నీవు కోరుకున్నావని నమ్ముతున్నామయ్యా. నీవు జగత్పునాది వేయబడక ముందే ఏరుకున్నావని విశ్వసిస్తున్నామయ్యా. మేము బలహీనులమైనప్పటికీ, మేము మంచివారివి కాకపోయినప్పటికీ, మాకే యోగ్యత లేకపోయినప్పటికీ ఎందుకో నువ్వు మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎందుకో మమ్మల్ని నిన్ను ఎరిగే భాగ్యం ఇచ్చావయ్యా. కాబట్టి మాలో ఎవరమును నిన్ను మర్చిపోకుండా, ఎవరము నిన్ను విడిచిపెట్టకుండా, ఎవరము నీ చిత్తము తప్పిపోకుండా నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయము చేయము. నీ చిత్తము కొరకు గోజాడు వారిగా, నీ చిత్తము నెరిగి నీ చిత్తములో స్థిరపడు వారిగా నీవు కోరుకున్నావని రూఢిపరిచి నీ నామాన్ని మహిమపరుచుకొనుము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయంలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం
బ్రతికేదా